హాయ్ శృతి. హాయ్ సత్య. ఏం చేస్తా ఉన్నావు? ఆవులకు నీళ్ళు పెడతా ఉన్నాను సత్య. ఓకే, అయితే మన ఫాలోవర్ ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. ఓకే. సో వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటారంట. ఓహో. సో అయితే వాళ్ళు మనలాగా ఒంగోలు కౌస్తో ముందుకెళ్లాలా లేకపోతే గిర్రు లేకపోతే సాహివాల్ ఈ రెండింటితో దేంట్లో దాంతో ముందుకెళ్లాలనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట. ఓకే. సో అయితే వాళ్ళకు చిన్న క్లారిటీ ఇస్తావా? డెఫినెట్ గా ఇస్తాను. అండ్ మీలో ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తుంటే మేము న్యాచురల్ ఫార్మర్స్ అండి, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాము. అండ్ మనకు ఒక వెబ్సైట్, వాట్సాప్ రెండు ఉన్నాయి, కింద మెన్షన్ చేస్తాను. ఒకసారి ప్రోడక్ట్స్ అన్ని చెక్అవుట్ చేయండి. అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒకసారి ఫాలో చేయండి. అండ్ ఇక్కడ క్వశ్చన్ విషయానికి వస్తే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఫార్మింగ్, రెండోది వచ్చేసి మిల్క్. మేము కళ్ళు మూసుకొని ఒంగోలుకి ఎందుకు వెళ్ళిపోయామంటే ఫార్మింగ్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే బుల్స్ అండి. ఒంగోలు తప్ప మిగతా ఏదైనా బుల్స్ ఉంటే చేతులు మరీ కషాయికి వెళ్ళిపోతున్నాయి. సో మేము అది అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఒంగోలుకి వెళ్ళాం. ఎందుకంటే ఒంగోలుకి ఎక్కువ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, ఏ క్లైమాటిక్ కండిషన్స్ అయినా తట్టుకుంటుంది. అండ్ బుల్స్ విషయానికి వస్తే వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, పొలం పనులకి అన్నింటికి యూజ్ చేసుకుంటారు. కాబట్టి వాటిని కషాయికి వెళ్ళడం అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మాకు బుల్స్ ఉండేటివి, వాటిని ఒక మంచిగా ఫార్మర్ ఒకరు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. అండ్ దీనికోసమే మేము ఒంగోలుకి వెళ్ళిపోయాము. అండ్ మీకు ఓన్లీ మిల్క్ కావాలి, మిల్క్తో ఇన్కమ్ ఏదైనా జనరేట్ చేసుకోవాలి అంటే గిర్కి వెళ్ళండి. అండ్ ఇక్కడికి వచ్చేసి మాకు ఒంగోలులో వచ్చేసి ఒక 750 ml వరకు ఇచ్చేవి ఒక పూటకి. ఫస్ట్లో అయితే 1.25 ml ఇచ్చేసేవి. సో అట్లాగా 1 month దాటేసరికి 1.25 లీటర్ ఇచ్చేది. అండ్ 1-2 months దాటేసరికి కొంచెం తగ్గుతుంది మిల్క్ ఇచ్చేది. అండ్ మీరు ఒకవేళ కనుక ఫ్రీ గ్రేసింగ్ వదిలితే ఫీడ్ ఇచ్చేదాన్ని బట్టి కూడా మిల్క్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో అండ్ మీరు డైరీ పరంగా సక్సెస్ అవ్వాలంటే గిర్ అనేది చూసుకోండి. అండ్ ఇందులో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. వాటికి పొదుగు వ్యాధి అని ఒకటి వస్తుంది. సో ఇట్లాంటి ఛాలెంజెస్ అన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలంటే ఒంగోలు అయినా సరే, గిర్రె అయినా సరే, ఏదైనా 1-2 కౌస్ మాత్రంతో వెళ్ళండి. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేయండి వాటికి వచ్చే సమస్యలు ఏంటి, అవి మన ఎన్విరాన్మెంట్కి ఉన్నాయా, ఫీడింగ్ ఎలా ఉంది, ఎలా పాలిస్తున్నాయి, అండ్ ఫార్మింగ్ అయితే బుల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసుకొని ఒక 2 కౌస్ తర్వాత మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోండి. అదే ఇంకొక విషయం ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ కూడా అట్లీస్ట్ ఒక 50 cents కంటే ఎక్కువ స్టార్ట్ చేయకుండా ఉంటే బెటర్ అనమాట. సో దానికి 1 or 2 కౌస్ ఉంటే సరిపోతుంది. సో ఒక్కసారిగా ఎక్కువ తెచ్చేసి మళ్ళీ దాంతో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కంటే చిన్నగా స్టార్ట్ చేసుకుని దాంట్లో ప్రాబ్లమ్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుని ముందుకెళ్ళడం బెటర్, అంతే కదా? డెఫినెట్ గా అండి. ఏదైనా సరే నేచురల్ ఫార్మింగ్ కూడా 10 acres తో 5 acres తో చేయకూడదు. అట్లీస్ట్ 50 cents 1 acre లో ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్ యూ.